హాయ్ అండి. వెల్కమ్ టు అనుశ్రీ వ్లాగ్స్. ఈరోజు టేస్టీగా అండ్ హెల్తీ రెసిపీ అండి. ఈరోజు రిచ్ కాల్షియం ఉండే మ్యాంగో మిల్క్ షేక్ని అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈరోజైతే దానికోసము ముందుగా ఒక మీడియం సైజు మామిడి పండుని అయితే ఇక్కడ తీసుకున్నానండి. ఆ మామిడి పండుకు పైన ఇలాగా నీట్గా తొక్క అనేది అయితే తీసుకోవాలండి. ఎందుకంటే మిల్క్ షేక్ అయినా ఏదైనా ఐస్ క్రీమ్కైనా ఇలాగ తొక్క తీసుకుంటే స్మూత్గా ఉంటుందండి. ఏదైనా సరే స్మూత్గా ఉంటుంది. ఇలాగ పైన తొక్క నీట్గా తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే ఈ విధంగా కట్ చేసి అయితే ఇలాగైతే మనము మిక్సీ జార్లోకి అయితే ఈ విధంగా నేను తీసుకుంటున్నాను చూడండి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే తీసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. నేను ఒక మీడియం సైజ్ అయితే మామిడి పండుని తీసుకున్నాను కాబట్టి ఒక పావు లీటర్ ప్యాకెట్ అయితే ఇలా విజయ మిల్క్ని అయితే తీసుకున్నాను. అలాగే ఈ మీడియం సైజ్ మామిడి పండు కోసం హాఫ్ కప్ అయితే షుగర్ అయితే పడుతుందండి. ఇలాగ మనం కట్టిన మిల్క్ అయినా తీసుకోవచ్చు, లేదంటే కాచి చల్లార్చిన పాలైనా తీసుకోవచ్చు అండి. ఇలాగ బ్లెండ్ చేసి 1 మినిట్ ఇలాగ మనం బ్లెండ్ చేసామంటే ఇలాగ స్మూత్గా వస్తుందండి. ఇంకా మనకు కొంచెం చిక్కగా కావాలంటే కొంచెం ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవచ్చు, మరికొన్ని ఎక్కువ మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఐస్ క్రీమ్ టైప్లో పిల్లలకి ఇలాగైతే ప్రిపేర్ చేసి ఇలాగ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుని పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపు అయితే ఇలాగైతే నేను రెడీ అయితే చేసి పెట్టుకుంటున్నానండి. మీరు కూడా ఈ సమ్మర్లో ఇలాగ ఒకసారి ట్రై చేసి ఎలాగ వచ్చిందనేది అయితే మీరు తప్పకుండా కామెంట్ అయితే చేయండి. నేను మా పిల్లల కోసం అయితే ఇలాగ ప్రిపేర్ చేశాను. మీరు మీ పిల్లల కోసం ఇలాగ ప్రిపేర్ చేస్తుంటారా అనేది అయితే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.